ఈ నెల 25వ తేదీ తొలి ఏకాదశి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు శనివారం మహాగిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, ఋషి అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, అభివృద్ధి కమిటీ సభ్యులు గొట్టుముక్కల భాస్కర్ రాజు, వాసవి సాయి నగేష్లు తెలియజేశారు. శనివారం ఉదయం 8 గంటలు దాటిన తరువాత కొండ దిగువ భాగంలో ఉన్న భూవరాహ స్వామికి పూజలు చేసిన అనంతరం మహాపాదయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. భూవరాహ స్వామి విగ్రహం పక్కనే ఆకర్షణీయంగా శంకు చక్రాల నామాలను ఏర్పాటు చేశారు. స్వామివారి పాదాల దర్శనం చేసుకున్న తరువాత పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. స్వామి పాదాల చెంతనే దిగువ భాగానే భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. అదేవిధంగా వేణు కార్డియాక్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గ మధ్యలో శివపార్వతుల విగ్రహాల వద్ద వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం, వాసవి క్లబ్ గోల్డ్ వనిత జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఉచితంగా మంచినీటి ప్యాకెట్లు అందిస్తున్నట్లు తెలిపారు. మార్గ మధ్యలో భక్తుల సౌకర్యార్థం పాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గిరి ప్రదక్షిణ రహదారిని మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు. దారి పడున్న రహదారిపై చెత్తా చెదారాలు, ఆకులు, రాళ్లను తొలగిస్తున్నారు. గిరి ప్రదక్షిణ రహదారి ప్రారంభించి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా సుమారుగా 10,000 మంది భక్తులు మహాగిరి ప్రదక్షిణకు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా ఆలయ కమిటీ, అభివృద్ధి కమిటీ, దేవధర్మదాయ శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ వెనుక భాగంలో పార్కింగ్ కు, అన్నదాన సత్రం ఏర్పాటుకు ప్రొక్లైన్స్ తో శరవేగంగా పనులు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు అన్నదాన సత్రం నిర్మాణం, పార్కింగ్ సౌకర్యం గురించి తెలియజేయడంతో సీఎం కార్యాలయం, ఎండోమెంట్ నుంచి వచ్చిన అధికారుల సూచనల మేరకు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా గ్రాంట్ ఇవ్వాలని అభ్యర్థించినట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు, పూర్తి శాంతియుత వాతావరణంలో ఆధ్యాత్మిక భావనతో స్వామివారిని దర్శించుకునే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గోకుల తిరుమల పారిజాతగిరి భక్తులు ఏం చేసినటువంటి అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. ముఖ్యంగా నారా భువనేశ్వర్ గారు 3 నెలల కింద వచ్చిన సందర్భంలో మేము ఈ గుడికి ఏమైనా సాయం చేయాలని మేము ఆవిడని ముఖ్యం. ఆవిడ స్పందించి నెల 15 రోజుల ముందు సీఎం ఆఫీస్ నుంచి ఎస్సీ గారిని పంపారు. వారు ఈ యొక్క గుడికి వచ్చి మమ్మల్ని పాత ఈవో గారిని మేము ఇది తిరిగినప్పుడు ఇది గోకుల తిరుమల పారిజాతగిరి జంగారెడ్డిగూడెంలో ఇక్కడ కట్టాలంటే ఈ యొక్క గ్రౌండ్ బాగలేదు. ఈ గ్రౌండ్ మొత్తం బాగు చేసి మాకు ఇన్ఫర్మేషన్ చేయండి. చేస్తే మీకు ఎలా కావాలన్నా అన్నదాన మండపం, కళ్యాణ మండపం, పైన గదులు ఇచ్చేలాగా మేము తీర్చిదిద్ది నిర్మించడానికి మేము ఇస్తామన్నారు. దానికి గ్రాంటు కోటికి 30 లక్షల గ్రాంట్ వేయాలన్నారు. మీ సంవత్సరం మా యొక్క పంటలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతుల దగ్గర డబ్బులు ఉంటేనే వ్యాపారస్తుల దగ్గర కూడా డబ్బులు ఉంటాయి. మేము ఇది వేయలేమండి, గ్రాంట్ కింద మాకు ఇవ్వండి అని మేము కోరి ప్రార్థించాము. మొన్న కమిషనర్ గారు, విజయవాడ వెళ్ళి కమిషనర్ గారు కూడా ఆయనకి నమస్కారం పెట్టి కోరాము, చూద్దామన్నారు. మేము అందరం ఈ ఊళ్ళో ప్రముఖులు అందరం మేము కలిసి మళ్ళీ నారా భువనేశ్వర్ గారిని కలిసి మేము మ్యాచింగ్ గ్రాంట్ వేయలేమమ్మా, మాకు గ్రాంట్ కింద ఇవ్వాలని మేము కోరి ప్రార్థిస్తాము. ఇది సక్సెస్ అయిద్దని ఆ 7 కొండల వాడు సాక్షిగా నేను నమ్ముతున్నాను. ఎదర కనపడే కొండ మీద కూడా 150 అడుగులు శ్రీరాముల వారి విగ్రహం పెట్టాలని సంకల్పంతో ఉన్నాము. ఇది కూడా దాతల ముందుకు వస్తానికి కొంతమంది సుముఖంగా ఉన్నారు. ఆ విగ్రహం పెట్టి యొక్క గోకుల తిరుమల పారిజాతగిరి వైభవం ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఈ ఆరాధ్య దైవం ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉంటాయని ఈ సందర్భంగా కోరి ప్రార్థిస్తున్నా. 26/7/2026 అనగా రేపు వచ్చే శనివారం రోజు తొలి ఏకాదశి, అలాగే మన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి గిరి ప్రదక్షిణ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మహాగిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ 2 ఒకే రోజు రావటం చాలా శుభసూచంగా భావిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి మహాగిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న భక్తులందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ఈ మహాగిరి ప్రదక్షిణకు ఇచ్చేస్తున్న భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులు గిరి ప్రదక్షిణ చేసేటటువంటి భక్తులు ముందుగా స్వామివారిని దర్శించుకుని, అలాగే స్వామివారి పాదాలను దర్శించుకుని గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే అవకాశం కల్పించడం జరిగింది. అలాగే దేవాలయం వారి సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం, అదే అభివృద్ధి కమిటీ ద్వారాగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే గిరి ప్రదక్షిణ మార్గంలో మంచినీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా
మెడికల్ క్యాంపు వేణు హాస్పిటల్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా తగిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. దీన్ని సహకరించినటువంటి దాతలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరొక్కసారి మహాగిరి ప్రదక్షిణకు ఇచ్చేయుచున్న భక్తులకి శుభముహూర్తం శనివారం ఉదయం 8:44 భక్తులందరూ వచ్చి గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుని తరించాల్సిందిగా కోరుతున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం. మన గోకుల తిరుమల పారిజాతగిరి దేవస్థానంలో గత సంవత్సరం జూలై 25వ తారీఖున గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాం. అది ఈ రేపు 25 జూలై శనివారం నాటికి సంవత్సరం కాలం పూర్తి అయింది. దీని సందర్భంగా తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మహాగిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తజనులందరూ పాల్గొని కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వచ్చి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని గిరి ప్రదక్షిణ జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. తమ కోరికలు ఏమైనా ఉంటే చక్కగా స్వామివారికి విన్నవించుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి కృపకు వార్తలు అవుతారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఆ రోజున స్వామివారికి ఉత్సవమూర్తులతో విశేషంగా భూవరాహ స్వామి వారి దగ్గర నుంచి విశేష అర్చనా కార్యక్రమం ప్రారంభం చేసుకొని అక్కడి నుంచి తరలి మన గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే 7 కొండలు పూర్తి చేసుకొని వచ్చి తిరిగి పైకి వచ్చి స్వామి దర్శనం చేసుకొని దర్శనానంతరం స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి కొండ దిగువన ప్రాంతంలో ఉద్యానవనంలో తదియారాధన అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రసాదం తీసుకొని ఈ భక్తులందరూ స్వామివారి కోరికలు నెరవేర్చుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఆ చిన్నప్పుడు ఒక తాటాకు పందిరిలో ఉన్నటువంటి స్వామి సిట్టయ్య గారు ప్రోద్బలంతో ఇంతింత ఒట్టిడింత అయినట్టు ఆంజనేయ స్వామి దండకం చదివితే భూమి ఆకాశానికి పెరుగుతాడంట. అలాగే మా వెంకటేశ్వర స్వామి కొందరు దాతలు జగపతిరాజు గారు కొంతమంది దాతలు ప్రోద్బలంతో ఇంతింత ఒట్టిడింత అయినట్టు మా స్వామి గోకుల తిరుమల పారిజాతగిరి విరాజిల్లుతుంది. ముఖ్యంగా గిరి రోడ్డుకి ప్రోత్సహించినటువంటి గోకరాజు గంగరాజు గారికి గిరి రోడ్డు ప్రదర్శన చేసిన కానించి భక్తులు వెల్లువ మా స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ సందర్భంలో గోకరాజు గంగరాజు గారు కూడా ఆయురారోగ్యాలతోటి సిరి సంపదలతోటి తొలతూగి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుండి వారు చేయాలని మా గుడికి ఇంకా కొన్ని సార్ గంగరాజు గారు ఈ సందర్భంలో మిమ్మల్ని కోరుతున్నా, మాకు ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయండి, అవి మీ ద్వారా తీర్చుకోవాలని మీ దగ్గరికి రావాలని మేము తాతాలాడుతున్నాం. ఏదో టైంలో మీ యొక్క అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరికి వచ్చి మా యొక్క విన్నపాన్ని విన్నవించుకుంటామండి. మీ వల్ల ఈ గిరి రోడ్డు వేసిన గిరి ప్రదర్శన కానిచ్చే మా కొండ వెంకటేశ్వర స్వామి విరాజిల్లుతున్నాడండి. ఇందు మీకు రుణపడి ఉంటాం మేము. ముఖ్యంగా రేపు అన్న సమారాధన చేస్తున్నటువంటి దర్శకత్వం వహించినటువంటి జగపతిరాజు గారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని నేను మరీ కోరి ప్రార్థిస్తున్నాను.